జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నాన్న విరాజ్, ఈవినింగ్ కొంచెం తొందరగా వచ్చేసాయి. ఎందుకమ్మా? అదా, స్మైలీ మన కుటుంబ పరువు ప్రతిష్టని కాపాడ్డానికి ఏదో నిర్ణయం సంకల్పించింది. అది సాయంకాలం నాటికి పూర్తవుతుంది. అదే నాన్న చైత్ర చివరి కోరిక. ఈ ఇంటి కోడలిగా నా బాధ్యత ఒకటి మిగిలిపోయింది కన్నయ్య. ఏంటది? స్మైలీ సమస్య. ఈ సెలబ్రేషన్లో నేనుండకపోతే ఎలా మామ్? మన కుటుంబానికి సంబంధించింది కదా. ఈవినింగ్ త్వరగానే వచ్చేస్తాను. బాయ్ మామ్. పదలయ్య. స్మైలీ, చాలా క్యూరియస్గా ఉన్నాను. ఏ నిర్ణయం నాకొక్కడికైనా చెప్పచ్చు కదా? ఆనంద్ అడుగుతున్నాడు కదా, వాడికైనా చెప్పు స్మైలీ. అమ్మాయి, మాకు చెప్పకపోయినా పర్వాలేదు, నీ భర్తకైనా చెప్పు. ఏం నిర్ణయమో గాని నాకైతే నువ్వేం చేయబోతున్నావో తెలుసుకోవాలనుంది స్మైలీ. నాకు చెప్పవా? కుదరదు హంస. ఇప్పుడు తన భర్తకి చెప్పి సాయంకాలం నాటికి మనందరికీ చెప్తుంది. ఏమంటావు స్మైలీ? అవును రా స్మైలీ, త్వరగా చెప్పు. వెళ్ళు, లోపలికెళ్ళి ఆనంద్కి చెప్పు స్మైలీ. రా స్మైలీ, త్వరగా చెప్పు. అలాగేనండి, కానీ ఇప్పుడు చెప్పను. అత్తయ్య గారు విరాజ్ని ఈవినింగ్ రమ్మన్నారు కదా, అప్పుడు అందరి ముందు చెప్తాను. ఓకే. విషాదంతో నిండిపోయిన కుటుంబంలో పంతులు గారు అందమైన వార్త చెప్పారు గోమతి. అవునత్తయ్య గారు, నాకు చాలా సంతోషంగా ఉంది. విరాజ్కి కాబోయే అమ్మాయి ఎక్కడుందో ఏంటో. ఎక్కడో ఏంటి, విరాజ్ పక్కనే ఉంది కదా. అంటే మన లయ అనే కదా మీ ఉద్దేశం? అవునమ్మా, నేను లయనే అనుకున్నాను అత్తయ్య గారు. కాని హంస ఏమనుకుంటుందో ఏమో అని ఇందాకేమీ అనలేదు. అదేమనుకుంటుందే? అనుకునేదే అయితే విరాజ్ని అంటి పెట్టుకుని లయ తిరుగుతూ ఉంటే ఆపేది కదా. అవునత్తయ్య గారు, కాని లయ మాత్రం ఎప్పుడు విరాజ్ పక్కనే ఉంటూ విరాజ్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఏదేమైనా చిన్నోడు సంతోషంగా ఉంటే అదే చాలు. మునుపటి విరాజ్ని మనం మళ్ళీ చూడాలత్తయ్య. వాడు ఆనందంగా చలాకీగా నవ్వుతూ తిరగాలి. మనం ఎన్ననుకున్నా వాడికి ఎవరు నచ్చితే వాళ్ళనిచ్చి పెళ్లి చేయడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. వాడికి నచ్చే అమ్మాయి, వాణ్ణి సంతోషంగా ఉంచే అమ్మాయి వాడి పక్కనే ఉందో ఇంకెక్కడుందో. రే, నా మీద సెటైర్లేస్తే నాకు బీపీ పెరుగుద్ది. నాకు బీపీ పెరిగితే మాకు రెంటు పెరుగుద్ది. ఆడు కంట్రోల్లో ఉంటే నా బీపీ కంట్రోల్లో ఉంటుంది. ఒరే నందు, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలరా. ఏందది? నువ్వు ఫుడ్ డెలివరీలు కానీ వాటర్ క్యాన్లు కానీ ఇల్లు తిరుగుతుంటావు. అలా తిరుగుతున్నప్పుడు నాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి ఈ ఏరియాలో ఎక్కడైనా చూసావో లేదో గుర్తుపట్టాలి. గుర్తుపట్టి చెప్తే నీకో నెల రెంట్ ఫ్రీరా. ఇదిగోరా, ఇదే ఆ అమ్మాయి ఫోటో. వీళ్ళేంటి ఫ్రీజ్ అయినట్టు ఫోటో చూసి అలా అయిపోయారు? వీళ్ళకి ఈ అమ్మాయి తెలుసా ఏంటి? నిన్నేరా నందు, ఈ అమ్మాయిని గిట్లా చూసావా? ఏంటి మీరు అలా ఉన్నారు? తులసమ్మా, నీకు తెలుసా ఈ అమ్మాయి? నాకేం తెలియదు. ఓ పెద్దాయనా, నీకు చెమటలు పడుతున్నాయేంటి?
ఈ అమ్మాయి నీకు తెలుసా? నేను ఎప్పుడూ ఆ పూర్ని చూడలే. నిజం చెప్పండి. ఒరే నందుగా, నువ్వు ఈ అమ్మాయిని చూసావు. చెప్పు, ఎక్కడుంది తను? నా ఫోటో చూపించి నన్నే ఎక్కడుందని అడుగుతున్నాడు. ఇతన్ని ఎలా డైవర్ట్ చేయాలి? మీ టెన్షన్, మీ రియాక్షన్ చూస్తుంటే మీకు ఈ అమ్మాయి తెలిసినట్టే ఉంది. నాకు ఈ అమ్మాయి డీటెయిల్స్, ఈ ఏరియాలో ఎక్కడుందో వెంటనే చెప్పాలి నాకు. చెప్తారా లేదా? మీరెంత నిజం దాయాలని చూసినా నా దగ్గర దాయలేరు. నందుగా, నిన్నే ఈ అమ్మాయి గురించి చెప్తే 1 నెల ఇంటి అద్దె ఫ్రీ. మంచి ఆఫర్ రా. సరే, చెప్పకపోతే ఈ ఫోటో వెనకున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి నీకు ఈ అమ్మాయి తెలుసని చెప్తా. సరే, ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేస్తా. ఓనర్ గారు, మాకేం తెలియదండి. వాళ్ళు వస్తారు, వాళ్ళకి చెప్పండి ఈ మాట. ఆగండి అంకుల్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.